ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్స్లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఆర్ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి, కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400ని చంపేసేలా? డోంట్ కిల్ hundreds of dogs for the mistake of 5 dogs. That's all I'm saying. I am on your side. Yes, all human lives are important. ప్రతి చిన్న బిడ్డ, ప్రతి అడల్ట్, ప్రతి తల్లి, ప్రతి ముసలివాళ్ళు, ప్రతి మనుషుల ప్రాణం విలువ ఉంది. కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు. మీకు చెప్తున్నాను, ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను మీ అందరికీ, ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలీదు, కానీ మీరు ఈ సిలెక్టివ్ విలువ చేయొద్దు. నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఈ పోరాటం, దిస్ ఇస్ ఆల్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ నా దే ఆర్ డూయింగ్, దెన్ ఫైట్ కంప్లీట్లీ. సగం ఫైట్ చేయొద్దు. డోంట్ డూ దిస్ సెలెక్టివ్ ఫైట్. వై? బికాస్ ద డాగ్ కెనాట్ ఫైట్ బ్యాక్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫైట్ విత్ యువర్ గవర్నమెంట్, ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ. ఏంట ఆ రోడ్ పరిస్థితి, ఎంత ఇది ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి, ఎంతమంది చనిపోతారు చెప్పండి. బైక్ వాళ్ళు మీరు అందరు చెప్పండి, బైక్ ఎవరెవరు నడిపిస్తారు, మీకు ఎంత కష్టం ఉంది? రోడ్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి. హెల్మెట్ వేసుకుంటున్నారా? హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు. తల పగలు పోతున్నాయి, చనిపోతున్నాయి. పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్లో ఫోన్ వస్తుంది, మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. ఆ బాబు లైఫ్ విలువ లేదా? రేప్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి, చిన్న పిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ, ఆ ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరిచిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా? వాట్ ఈస్ దిస్ సెలెక్టివ్ హ్యూమానిటీ యు ఆర్ డూయింగ్? నాన్సెన్స్. దిస్ ఇస్ అటర్ నాన్సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. అందరూ, ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎనీ న్యూ బోర్న్ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్. బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్. దిస్ సెలెక్టివ్ థింగ్ నేను చెప్తున్నాను, ఈ సెలెక్టివ్ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట ఈరోజు రాసి పెట్టుకోండి. మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్కి శాపం వస్తుంది. ఇది నా మాట, నిలబడండి ఈరోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతాయి. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని, నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ వెజిటేరియన్, ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ అ వీగన్. ఎప్పుడు నేను వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్. సో నేను అబద్ధం చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ 100% వీగన్, అందరికీ తెలుసు ఇక్కడ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆల్ లైవ్స్ హ్యావ్ ఇంపార్టెన్స్. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, బికాస్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. బట్ ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లిలు, అన్ని లైఫ్కి విలువ ఉంది, వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చెట్టు నరికేస్తున్నారు. ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి? జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా? ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో? ఊపిరి లేదు. మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిబౌలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా?